రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ప్రయోగాలు అంటూ ఉంటారు. అసలు ఏంటి ఈ ప్రయోగాలు? అంటే వీటి వల్ల నిజంగా చాలా ఇబ్బందులు పడతారు, ఇందులో కూడా రకరకాలు ఉన్నాయి అంటూ ఉంటారే తప్ప ఈ కలికాలంలో ఇవన్నీ నమ్మొద్దు అని కొట్టిపారేసే వాళ్ళు కూడా ఎక్కువే ఉంటారు. అసలు ముందుగా ప్రయోగాలు అంటే ఏంటో మాట్లాడుకుని వాటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రయోగము అంటే ఎదుటి వ్యక్తికి ఏదో ఒక రకమైనటువంటి హాని జరగాలి అని ఒక దేవతను మనం ప్రార్థించటం అంటే అలా ప్రార్థించినప్పుడు మనం ఇక్కడ ఈ దేవతను పూజించినప్పుడు ఈ ప్రార్థించినప్పుడు ఈ శక్తి ఉంది కదా, అవునండి, ఆ శక్తి అక్కడికి వెళ్ళి అతన్ని ఇబ్బంది పెడుతుంది అనేది మంత్రశాస్త్రంలో ఒక ఇది విధానం. ఇది ప్రయోగము అంటారు. ఇది సామాన్యంగా ఎవరో చేతకాని వాళ్ళు, సరైనటువంటి వాళ్ళు కాని వాళ్ళు అలా చేస్తారు, కానీ ఎవరు కూడా పెద్దవాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు. మీకున్నటువంటి శక్తిని అంటే మీ దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టి ఎవడికో ఇచ్చి వాడికి వెళ్ళి కాళ్ళు చేతులు వెరక్కొట్టరని చెప్పడమే కదా, అదే ప్రయోగం. అదే ఇక్కడ మంత్రశాస్త్రపరంగా చేస్తున్నాం అంతే. ఇప్పుడు శక్తి అంటే మన దగ్గర ఉన్న శక్తి డబ్బులే కదా, ఆ డబ్బుల్ని పంపిస్తున్నాం, డబ్బులు ఆయన మనం పిలిచాం, డబ్బులు ఇచ్చాం, వాడికి డబ్బులు ఇచ్చేసాం, నువ్వు 2 కాళ్ళు తీసి పారేవాడివి అన్నాం, వాడు తీసాడు. లేదు వాడు నెత్తిని ముసిగేసి 4 బాధరా అన్నాం, బాధేసి వచ్చేసాడు, వాడు ఇబ్బంది పడ్డాడు కదా. ఈ రకంగా అవతల వ్యక్తిని అంటే మనకి ఎవరి మీద అయితే ఇష్టం లేదో, కోపం ఉన్నదో ఆ వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టడం, దీన్ని ప్రయోగము అంటారు. అంటే ఇబ్బంది పెట్టడానికే గానీ ఇది మంచి కోసం వాడే విధానం లేదా? ప్రయోగం అవ్వదు, మంచి కోసం పడితే ప్రయోగం అవ్వదు. ఇప్పుడు నీకేదో మంచి కావాలి, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను కూర్చోబెట్టి హోమం చేయిస్తాను కదా, ప్రయోగం ఏముంది? నేను కూర్చోబెట్టి హోమం చేయించి లేకపోతే నీతో ఆ పూజ చేయించి ఆ దానం ఇప్పించి అమ్మా నీకు శుభం కలగాలి అని నేను దీవించి పంపిస్తాను, అది ప్రయోగం కాదు. నీకు తెలియకుండా నీకేదో ఒక హామ్ జరగాలి అని మనం చేయటం. ఇప్పుడు ఈ ప్రయోగంలో కూడా 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు నేనే చేయాలి అనుకో, సొంతంగా నేనే కూర్చొని ప్రయోగం చేయటం అనేది ఒక పద్ధతి. నేనే ఆ మంత్ర జపం చేసి దాన్ని నీ మీదకి ఆ శక్తిని ఫలానా వాళ్ళని నువ్వు నాశనం చెయ్యి అని పంపటం అనేది ఒక పద్ధతి. నాకు చేత కాకపోతే ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, మనకు చేత కాలేదు, ఆ తర్వాత డబ్బులు ఇచ్చి మనం ఈ పని చేయిస్తాం అంతే. ఇక్కడ కూడా ఈ వేధోపనలు చేసేవాళ్ళు కూడా కొంతమంది హైయర్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి దీంట్లో కూడా పట్టభద్రులు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళతో ఈ పనులు చేస్తూ ఉంటాం మనం కొన్నిసార్లు. సో ఇలా 2 రకాలుగానూ జరుగుతాయి. అయితే ఇది జరగాలి, ఈ ప్రయోగం అనేది ఇక్కడ జరగాలి అని కనుక అన్నట్లయితే అది ఎలా జరుగుతుంది, ఎలా చేయాలి, దానికి కొన్ని పర్టికులర్ మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు మాత్రమే మనం ప్రయోగం చేయాలి తప్పించి మిగిలినటువంటి అన్ని ప్రయోగాలు కావు. ఆ మంత్రాల వల్లే అవతల వ్యక్తికి హాని అనేది జరగటం అనేది జరుగుతుంది. ఉగ్రమైన మంత్రాలు చేస్తారు సామాన్యంగా ఈ ప్రయోగాలకు, అంతేగాని సాత్వికమైన మంత్రాలతో ప్రయోగమే ఉంది. అంటే ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం వరకేనా, మనిషిని శాశ్వతంగా ఉండనివ్వకుండా చేయటం వరకు కూడా గురుగారు? శాశ్వతంగా ఉండే అది కూడా ఆ చివరికి పోతే అక్కడ చేస్తారమ్మా. ఆ కేరళకు కనుక పోతే వాళ్ళు ఇలాంటి పనులు కూడా చేస్తారు. ఎందుకంటే అది నేను చూశాను. అవతల మీద వీళ్ళు చేయించారు, సరే వీడికి తెలీదు, వీడు 2 కార్లు వేసుకొని అన్న తమ్ముడు ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీలతో తిరుపతికి వెళ్ళారు. తిరుపతి నుంచి తిరిగి వస్తూ ఉన్నారు. నెల్లూరు దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర నుంచి అక్కడ చెక్ పోస్ట్కి వచ్చేటప్పటికి టప్ అని యాక్సిడెంట్ అయింది, 5గురు చచ్చిపోయారు కార్లో. అయ్యో, స్పాట్ డెడ్ 5గురు. కాబట్టి ఉన్నాయంటే ఉన్నాయి, బట్ నువ్వు ప్రూవ్ చేయగలవా? అది జరగదమ్మా. ప్రూవ్ చేయటం అనేది అది జరిగే పని కాదు అసలు. ఇవి అంటే మనకి కొన్ని విషయాలు సైన్స్ ప్రకారం మనం ప్రూవ్ చేయలేము, కాబట్టి ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి పైన కానీ ఒక కుటుంబం పైన కానీ ఈ ప్రయోగం జరిగింది అని తెలియజేయడానికి ఏమైనా ఆధారాలు అంటే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా గురుగారు? అది అటువంటి వెధోపనలు చేసేవాడు ఎవరన్నా చూసి వాడు చెప్పాలి నీకు, లేదంటే మనం గుర్తించలేకపోతే లేకపోతే మనకి తెలియదు.
మనకేం తెలుస్తుంది? మనం మామూలుగానే వచ్చినాయి అనుకోండి. ప్రయోగం వచ్చింది అంటే ఆ, ఏదో ఆకాశం మీద వచ్చి మన మీద పడి మనకేదో హామ్ జరుగుతుంది అనే మాట అబద్ధం. మనం ఒక కారులో పెడతాను. గతంలో మీకు కొంతకాలం క్రితం మీరు వినే ఉంటారు. ఓ పెద్ద స్వామీజీ ఆయన కారులో పెడుతున్నారు. ఆయనతో పాటు ఇంకో నలుగురు ఉన్నారు. రాత్రిపూట ఆ కారు స్కిడ్ అయింది అన్నారు. ఎలా స్కిడ్ అయిందో తెలియదు, ఏమైందో తెలియదు. పల్టీలు కొట్టేసింది, గిరా 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 పల్టీలు కొట్టేసింది. లోపల ఉన్నటువంటి స్వామీజీకి మాత్రం ఒళ్ళు ముక్కలు ముక్కలు అయిపోయింది. చాలా చాలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికి ఏం కాల. ఆయన్ని టార్గెట్ చేసి ప్రయోగం చేస్తారు, ఆయన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. అసలు అక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు అనేది ఇక రకరకాలుగా వాళ్ళు చాలా చెప్తూనే ఉన్నారు. వెంటనే మెడ్రాస్ తీసుకెళ్ళారు. అక్కడ హాస్పిటల్ అవన్నీ కూడా అరేంజ్ మళ్ళీ సెట్ చేయించుకుని తెచ్చుకున్నాను అనుకోండి. కాబట్టి ఇవి ఉన్నాయా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయి. మనకి తెలుస్తుందా? తెలీదు. మరి అంత పెద్ద ఆయన అయ్యుండి కూడా ఆయన తెలుసుకోలేకపోయాడు. తెలీదు. ప్రయోగం అంటే సెపరేట్గా ఏదో సడన్గా అలా జరగదు. మనకు వెడుతూ ఉన్నటువంటి బాత్రూమ్కి వెడుతున్నాడు, బాత్రూంలో కారుదాలి పడ్డాడు. అంటే ప్రమాదం ఏ రకంగా అయినా రావచ్చు దీనికి గురైతే. మనకి అంతే కదా, ఎలా అయినా జరగచ్చు. నువ్వు ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. మాకేదో కాలభైరవుడు యంత్రం అంటే ప్రత్యేకంగా కాలభైరవుడు 2 హోమం కావాలండి, మాకు వాళ్ళు ఎవరు చెయ్యనన్నారు. అందుకని నేను మీ దగ్గరికి వచ్చాను, మేము మీ పేరు చెప్పారు, మిమ్మల్ని మీ దగ్గర పంపించారు, ఇక్కడికి వచ్చాను అన్నాడు. సరే ఏదో ఇబ్బంది వచ్చి ఉంటుంది, సరే పోన్లే రావయ్యా చేసి పెడతాను అన్నాను. నేను చేయించిన తర్వాత అతను చెప్పాడు, అమ్మడ ముందు తెలిసి ఉంటే నేను కూడా చేయించేవాడిని కాదేమో. ఏమిటట, ఒక 1 నెల రోజుల క్రితం ఈయన కూతురు స్కూటర్ నడుపుతోంది, ఈయన మరదలు అంటే భార్య చెల్లెలు వెనకాల కూర్చొని ఉంది. ఆ రోడ్డు మీదకి వెళ్ళేప్పటికీ ఎదురుకుండా ఒక ఇది వచ్చిందట, ఒక లారీ వచ్చిందట. ఆ లారీని తప్పిపోయి ఎడం చేతి అలా తిప్పింది, ఎడం వైపుకి. స్కూటర్ పడిపోయింది. పడిపోయినటువంటి స్కూటర్ ఎడం వైపుకి పడిపోయి ఉంటే బాగానే ఉండేది, పూర్తిగా బాగానే ఉండేది. కానీ ఆ పట్టణంలో ఏమైంది, మరదలేమో రోడ్డు మీద పడింది, పిల్లేమో అవతల వైపు పడింది. మరదల తలకాయ మంచి లారీ వెళ్ళిపోయింది, స్పాట్ డెడ్. వెనక్కి తిరిగి చూసేటప్పటికి అసలు ఏమీ లేదు, వాళ్ళ పిన్ని లేనే లేదు. సరే ఇందులోంచి బయటకు వచ్చారు, 1 వారం రోజులు తిరగలేదు. ఇంటికి వచ్చేప్పటికీ ఆవిడ బాత్రూమ్కి పెడుతూ ఈ పిల్ల తల్లి కాలు దారి నేల మీద పడిందంటే చేయగాస్తా విరిగిపోయింది. ఇంకేదో ఒకదాని తర్వాత ఇలా వచ్చేసినాయి. నువ్వు ఏదో ప్రయోగం చేశారు, నువ్వు ఈ 2 హోమాలు చేసుకుంటే తిరిగి బయటపడతావు అని చెప్పారట. ఈ మాట చెప్పైనా నాకు ఈ ప్రయోగాలు చేశారట, నాకు ఇవి చేయించండి అని అడిగాడు. చేయించండి అని అడిగితే వాళ్ళు ఎవరు చేయించమన్నారు. ఎందుకని, ఒకవేళ వాళ్ళు ఎవరైనా ప్రయోగం కనుక చేసి ఉంటే ఇప్పుడు ఆ గాలి వీళ్ళ మీదకి సోకుతుంది, అంతే కదా. మరి ఇప్పుడు నేను చేస్తే నా నెత్తికి వస్తుంది కదా. ఓకే. అంటే మీరు వాళ్ళకి ఏదైనా పరిహారం చేస్తున్నారు అంటే మీకు అవ్వకుండా మీరు ఏదైనా ముందు జాగ్రత్త తీసుకునే అవకాశం ఉండదా? ఉండదా అంటే అంత సమర్థులైతే ఉంటుంది. అందుకే వాళ్ళంతా మాకొద్దు బాబు నమస్కారం మేము చేయించము అని చెప్పారు. ఈ విషయం తెలిసే వాడు నాకు విషయం చెప్పాల, నాకు ఈ 2 కావాలి అన్నాడు. నాకేం తెలుసు, నేను మామూలుగా చేయించేస్తాను. చేయించేసిన తర్వాత అప్పుడు చెప్పాడు. ఆరి దొంగ వ్యవసాయం ముందే చెప్పుంటే అసలు నేను వచ్చేవాడిని కాదు కదయ్యా. సరే నాకు ఎట్లాగో ప్రతిరోజు ప్రత్యేక హోమం జరుగుతూనే ఉంటుంది కాబట్టి నా తట్టుకున్నాం, బయటకు వచ్చేస్తాం అనుకోండి. ఇలాంటివి కొన్ని జరుగుతాయి. అవి ప్రయోగం జరిగిందని నిరూపించగలరా మీరు అని అంటే దానికి ఏముంటుంది, ఏమన్నా కొలమానం ఉందా, ఓ టేపు ఉంటుందా, దాన్ని బట్టి ఏమి ఉండదు. అంటే మీకు ఎఫెక్ట్ అయ్యింది ఇక్కడ అంతే. ఇవి మూఢనమ్మకాలని మేము అంటాం, మీరు అనొచ్చు, కానీ మేము రిజల్ట్ చూపిస్తున్నాం కదా. సరే మాకు పెద్ద ప్రూఫ్లు ఏమొద్దు గురువు గారు, మీ విషయమే చెప్పండి క్లియర్. ఆ విషయం వచ్చేటప్పటికి నేను 6వ తారీఖు రాత్రి బయలుదేరి హైదరాబాద్ రావాలి. నేను పర్ఫెక్ట్ ఆరోగ్యంగా ఉన్నా, నాకే ప్రాబ్లము లేదు. 4వ తారీఖు రాత్రి నాకు ఎందుకో గొంతులో కొంచెం నొసగా అనిపించింది, కేవలం పొలం చేరినట్టు అనిపించింది. వెంటనే యాంటీబయాటిక్ తెప్పించి వేసేసుకున్నాను. ఎందుకంటే నాకు ప్రోగ్రామ్స్ కంటిన్యూగా ఉన్నాయి, వేసుకున్నాను. కానీ 5వ తారీఖుకి తగ్గిపోవాలి, తగ్గల. సరే నేను ఆ కోర్సు పూర్తిగా వేసుకున్నాను.
5వ తారీఖు వచ్చేప్పటికే కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది మార్నింగు. 6వ తారీఖు వచ్చేప్పటికి మార్నింగ్ చలి, జ్వరము, మహా నీరసం, అసలు నేను లేచే ఉండే పరిస్థితిలో లేదు. నేను పొద్దున్నే నిద్రలేవగానే ముందు రికార్డింగ్ చేయాలి నేను. అసలు నేను మాట్లాడే పరిస్థితిలో లేదు, నేను లేచే పరిస్థితిలో లేదు. అది ఎంతవరకు వెళ్ళిందంటే నేను హాస్పిటలైజ్ అయ్యాను అనేటటువంటిదే లెక్క వేసుకున్నారు. మా వాళ్ళంతా కూడా వచ్చే ముందు మేము హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అని. నేను అప్పటికీ చెప్పాను సాయంత్రం దాకా వెయిట్ చేద్దాం, కాకపోతే అప్పుడు చూద్దాం. అంటే ముందు కార్డియాలజీ, మనం ఆ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. వాడు భయపడ్డారు. సరే సాయంత్రం వరకు 6వ తారీఖు నేను ఎప్పుడైతే ట్రైన్ ఎక్కాలో ఆ టైం వరకు కంప్లీట్ నేను కంప్లీట్ బెడ్. టికెట్ క్యాన్సిల్ చేసి టికెట్ మేము వెళ్ళలేదు అంతే, ఇంకా క్యాన్సిల్ అయింది. ఆ టికెట్ ఇలా పోయింది. అయిపోయిన తర్వాత కొంచెం రిలీఫ్. అప్పుడు నాకు రాత్రి 11 గంటల్లో మా వాళ్ళు ఫోన్ చేశారు, గురువుగారు మీ మీద ఇట్లా ఎవరో ఒక దీన్ని ప్రయోగం చేయటం అనేది జరిగింది. మీరు ఊరు దాటి బయటికి వెళ్లకుండా, వాగ్దిగ్బంధనము, గ్రామ దిగ్బంధనము అంటే ఊరు దాటి బయటికి వెళ్లకుండాను, నోటితో ఏమీ ఉపన్యాసాలు చెప్పకుండాను, ఈ రెండు కూడా మీకు ఇవి జరిగింది అని వాళ్ళు ఫోన్ చేశారు. మమ్మల్ని ఏం చేయమన్నారు? సరే చెప్పాను, మీరు ఇలా చేయండి, చాలా ప్రక్రియ చేయండి. నేను లేచే పొజిషన్లో కూడా లేను, నేను పడుకున్నాను. అలా ఇది 6వ తారీఖు రాత్రి 11ంటికి వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ విచిత్రం ఏమంటే 11 దాటిన తర్వాత నాకేదో ఒక కళ. ఆ కళలో నేను కూడా ఏదో చేస్తున్నాను. అంటే ప్రయోగం టైప్ కాదు, నేను ఏదో జపం చేస్తున్నాను, ఏదో దీనికి సంబంధించిన కర్మలు ఏవో చేస్తున్నాను నేను చేస్తున్నాను. ఇట్ వాజ్ కంటిన్యూడ్ అప్ టు 2:30. నాకు ఇది అయిపోయింది అని ఒక సిగ్నల్ వచ్చింది. అయిపోయిందా? అప్పుడు నేను లేచాను. అయిపోయింది అంటే మనకున్న ఇది తగ్గిపోవాలి కదా. అప్పుడు నేను దగ్గి చూసుకున్నాను. విపరీతమైన దగ్గులో ఉంది అసలు నాకు. అప్పుడు నో దగ్గు లేదు. నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. సరే చూద్దాం, మళ్ళీ 3:30కి లేచి దగ్గి చూస్తాను, ఏం లేదు, దగ్గు లేదు. అయిపోయింది అంటే మరి అయిపోయింది. అప్పుడు నేను 4ంటికి లేచి, మళ్ళీ నేను మర్చిపోతాను ఇటువంటి సంఘటన అని 4ంటికి లేచి నేను వీడియో చేసి ఛానల్లో పెట్టేస్తాను. ఇట్లా జరిగింది అని ఛానల్లో పెట్టేస్తాను, పబ్లిక్ ఛానల్లో పెట్టాను. ఆ తర్వాత నాకు అర్థమైనటువంటిది ఏమిటి అంటే, వాళ్ళు చేసినటువంటి ఆ దీనివల్ల అసలు అది వాగ్దిగ్బంధన ఎంతవరకు వచ్చిందంటే అంటే నాకు నోరు పడిపోయేటటువంటి ఇది వాళ్ళు చేశారు అని. మీకు నరాలకు సంబంధించినటువంటి ఇది రావాలి, మీరు కదలకుండా కాళ్ళు పడిపోవాలి, మీరు మాట్లాడకుండా నోరు పడిపోవాలి. ఆ రెండు కూడా పడిపోయేటట్టుగా వాళ్ళు ప్రయోగం, చాలా గట్టిగా ప్రయోగం చేయటం అనేది జరిగింది. కాకపోతే మా వాళ్ళందరూ కూడా ఆ సమయంలో అందరూ కూడా అలర్ట్ అవటం వల్ల అది మాకు మళ్ళీ నేను సేవ్ అయి బయటపడ్డాను. ఇంత తొందరగా బయట పడడం చాలా తక్కువగా జరుగుతుంది. అంటే ఇక్కడ మరి జరిగినటువంటి ప్రక్రియ ఎక్కువ కదా. అవును, అలా చేతగా నోటి సరిగ్గా తెలిసి ఉండదు వాడికి. వాడు సరిగా నాకు చేస్తుంటే అసలు మళ్ళీ వాడు నోరు పడిపోవటం ఎందుకు, మనిషి లేచిపోమనొచ్చు కదా. అప్పుడు నాకు అనుమానం, ఏమిటి అసలు ఎందుకు? అదే చెప్పాను నేను వీడియోలో కూడా. నేనేదో మంచి మాటలు కదా చెప్పేది, అది కూడా వద్దు. ఏమిటి నీ బాధ ఏమిటి? మంచి మాటలు చెప్పకుండా ఉంటాను, నీ బాధ ఏమిటి అసలు అంటే ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉన్నారుగా, మరి చేస్తున్నారుగా. ఇదంతా మేము నమ్మము, కొట్టేస్తాం. నేను నమ్మను. ఇప్పుడు కల్లో వచ్చినటువంటి దానికి ఇప్పుడు నీకు ఇది అయిపోయింది అని చెప్పేసి అక్కడ వస్తే నాకు రిజల్ట్ ఇక్కడ ఎల్లో కనిపిస్తోందిగా. మరి నేను మాత్రం నమ్మకుండా ఎలా ఉండను? కానీ నమ్మటానికి నాకేమీ ఓ పారామీటర్ అనేది లేదు ఇక్కడ, రిజల్టే కనిపిస్తుంది. సో అందుకని ఇవి ఉన్నాయా అని అంటే ఉన్నాయనే నమ్మకం, కేవలం మనిషి యొక్క నమ్మకం. ఇది ఒక శక్తి. ఏదైనా సరే మంత్రం అనేది ఒక శక్తి. అమ్మ నన్ను కరుణించు అని నమస్కారం పెడతాను, ఆ శక్తి మనకు కరుణిస్తోంది. అమ్మ వాడిని శిక్షించు అని నమస్కారం పెట్టాం, ఆ శక్తి వాడిని శిక్షిస్తోంది. అంతే కదా. ఇంకొన్ని సంహరించు అని నమస్కారం పెట్టాం,
మరి అదే శక్తి కదా. కానీ అంటే చెడుకి కూడా సహాయం అమ్మవారు ఎందుకు వెరీ గుడ్ చేస్తుంది? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఉమ్. ఇప్పుడు ఈ స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగింది, ఆ. ఈ స్విచ్ వేస్తే గీజర్ ఆన్ అయింది, మరి ఆ స్విచ్ వేస్తే కరెంటు చైర్లో కరెంట్ వచ్చింది, వాడు ఎత్త చచ్చాడు. మనం ఏం చేస్తాం దానికి? ఉమ్. ఆ శక్తిని యూజ్ చేసేవంటి వాళ్ళ దీంట్లో ఉంటుంది అది. ఓకే. అది ఒక శక్తి. ఉమ్. ఆ శక్తి ఉన్నదా అని అంటే ఉన్నదేనమాట నువ్వే చెప్తున్నావు. ఒక ఫ్యాన్ వేసావుగా, ఉమ్. ఉమ్. ఫ్యాన్ వేసావు, నీ చేతితోనే ఫ్యాన్ వేసావు, నువ్వే ఏసీ కింద పోయి కూర్చున్నావు. ఉమ్. మరి ఉన్నదేనేమాట నువ్వే చెప్తున్నావు కదా, లేదు అని ఎట్లా అంటాం? అంటే ఒక పదార్థాన్ని నేను ఇచ్చాను, ఆ దాన్ని శక్తి- నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అనేది నీ అంతే. ఇష్టం అన్నట్లుగా. మీరు దుర్మార్గంగా ఉపయోగిస్తే అయితే ఒక్క మాట మాత్రం జరుగుతుంది. ఉమ్. ఇలా చేసేటటువంటి వాళ్ళకి ఏ రకంగానూ కూడా ఫర్దర్గా జీవితంలో ఏవీ కలిసి రావు. క్షుద్ర ప్రయోగాలు చేసే వాళ్ళకి ఫ్యామిలీ ఉండదు, ఓకే. వాళ్ళ పిల్లలు కలిసి రావటం ఉండదు, ఉమ్. వాడు చివరికి నికృష్టమైనటువంటి తావు తస్తాడు తప్పించి అంతకన్నా ఏముండదు. ఉమ్. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం మనం, ఈ ఉచ్చిష్ట గణపతి, కర్ణపిశాచి ఇలాంటివి చేసిన వాళ్ళు చస్తారా, దంజోలి పోవద్దురా అని. అవును. ఇవి కూడా అంతే. ఉమ్. మీకు తాత్కాలికంగా ఏవో డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగిస్తాయి తప్పించి అంతకన్నా మీకు ఉపయోగించేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ ప్రయోగాల్లో కూడా అంటే చేతబడి అని, చిల్లంగి అని, బాణామతి అని రకరకాల పేర్లతో అంటూ ఉంటారు గురు. ఏంటి వేరియేషన్స్ ఏంటి? అవి ఏవో ప్రత్యేకంగా మీకే తెలియని మీ తెలంగాణలో చేసేవి ఇవన్నీ కూడా. ఎందుకు గురుగారు మమ్మల్ని బలి అవును. చేస్తారు? అసలు ఆ చిన్నగి, బాణామతి అసలు ఈ పేర్లు కూడా మావి వినిపించవు. అవునా? అవును. ఆ. ఓకే, చేతబడి అనే మాటే వింటూ ఉంటాను తప్పించి ఆ. ఇవి అంటే ఈ ప్రాంతంలో పిలిచే ఆ పేర్లు. ఓకే. ఓకే. ఈ పర్టిక్యులర్ విద్యలకి ఈ తెలంగాణలే చాలా ఇది. ఉమ్. అంటే ప్రత్యక్షంగా మనిషి అవసరం లేదు ఇంక ఈ విద్యలన్నిటికీ. అయితే కాదు ఎక్కడో ఉన్న వాళ్ళపైన ఏదో కాదురా, అసలు పెద్ద విచిత్రం ఏమంటే వీడు చేశాడు అన్నారు, నిజంగా వాడికి చేసే కెపాసిటీ ఉందా? ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మొన్న ఎవడో వాడు ఏదో వెధవ పనులు చేస్తున్నాడు, సరే అక్కడ ఏదో అవతారం మార్చేసి ఒక అఘోరాలాగా వేషం వేసుకున్నాడు. ఉమ్. ఉమ్. ఈ వరాహ దంతాలు ఉంటాయి చూడు, వరాహ దంతాలు, ఆ దంతాలతో ఏదో మాల తయారు చేసి వేసుకున్నాడు, చేతులకేవో ఇవన్నీ పెట్టేశాడు, ఒళ్ళంతా బూడిద వచ్చాడు. ఎక్కడో ఒక తోట పెళ్లికి వెళ్ళాడు ఆ. ఒక అసిస్టెంట్ తీసుకుని. ఆహా. అక్కడ ఒక వెధవ పని చేశాడు వీడు గతంలో, ఉహుం. దొరకకుండా తిరుగుతున్నాడు. ఓహో. చివరికి అక్కడికి వెళ్ళాడు. వస్తున్నాడనే మాట వాళ్ళకి తెలిసింది, ఎవరికి వాళ్ళు కామ్గా ఊరుకున్నారు. ఉమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత నలుగురు చుట్టుముట్టి ఎవరికి కావాల్సిన పార్ట్ వాళ్ళు తీసుకుపోయారు. వెరగొట్టలు పెట్టే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోయినాయి. కాబట్టి వీడే కాదు, ఎవరైనా సరే ఇలా చేసేటటువంటి వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళు బాగుపడరు, వాళ్ళకేం ఉపయోగం ఉండదు. ఆ. ఆ మాట వాళ్ళకి తెలుసు. మరి ఎందుకు చేస్తున్నారు ఇవి? ఉమ్. వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం అంతే. అంటే ఒక రకంగా పాపపు కర్మను వాళ్ళు మూట కట్టుకోవడానికి అంతే, పిచ్చి వేషాలు అంత ఇవన్నీ. తప్పించేం లేదు. కానీ వాళ్ళు ఏ రకంగా ఎందుకు చేస్తున్నప్పటికీ ఒక రకంగా దీనివల్ల అయితే ఇబ్బంది పడుతున్నారు మిగతా వాళ్ళంతా. ఇప్పుడు మన బట్టి వాళ్ళకి అనవసరంగా మన నెత్తిన ఉమ్. ఒక దీన్ని బరువును పడేస్తున్నారు కదా. అవునైనా కాదైనా మనం కొంతకాలం సఫర్ అయినాం కదా. ఉమ్. ఉమ్. అవును. మరి ఈ సఫరింగ్కి రిజల్ట్ ఎవడిస్తాడు? ఉమ్. దీని బాధ్యత ఎవరిది? నీదేగా. అంతేగా. కాబట్టి మరి ఈ బాధ్యత అంతా మొత్తం వాడే భరించాలి. ఉమ్. వస్తుంది, డెఫినెట్గా వాడే భరిస్తాడు. ఏది కాబట్టి ఇస్తే అది తిరిగి వస్తుంది కాబట్టి ఈ అన్నట్లు. ప్రయోగాలు చేసేవాళ్ళు ఎవ్వరూ కూడా ఉమ్. సక్సెస్ కారు, జీవితంలో సక్సెస్ కారు. అదే మీరు మంచి కోసం చేయండి. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే అసలు అప్పుడు నువ్వు పుట్టావో లేదో నాకు తెలియదమ్మా. ఉమ్. ఇందిరాగాంధీ ఎలక్షన్లో అట్ లాంగ్ బ్యాక్ ఆ. 72 ప్రాంతాల్లో జరిగినటువంటి ఎలక్షన్లో ఆవిడ ఓడిపోతుంది అనేటటువంటి ఇది బాగా వచ్చింది. అంటే బంగ్లాదేశ్ వార్లో అప్పుడు ఆ టైంలో ఆవిడ మంచి బంపర్ మెజార్టీతో గెలిచింది. ఉమ్. ఆ తర్వాత వచ్చేప్పటికి ఆవిడ కొంచెం డౌన్ఫాల్ బాగా వచ్చింది. ఆ. అప్పుడు కలకత్తాలో కాళీ ఆలయం, దక్షిణ కాళీ ఆలయంలో ఆవిడ పూజలు చేసి ఆ టైంలో ప్రత్యేకంగా వాళ్ళంతా కూడా కొన్ని రుద్రాక్ష మాలలు, ఆ ప్రసాదాలు, తీర్థాలు అవన్నీ కూడా పట్టుకొచ్చి ఆవిడకి ఇచ్చారు. ఓహో. అక్కడ చేసినటువంటి వాళ్ళంతా ఉమ్. ఉమ్. దానివల్లనే ఆవిడ ఇప్పుడు విజయం సాధించింది. వాళ్ళు ఒక రుద్రాక్ష మాల ఇచ్చారు, ఆవిడ మెడలో వేసుకుంది, ఉమ్. ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అయింది. అయిన తర్వాత ఉమ్. ఆవిడ మనోడు ఉన్నాడు కదా, ఎవడు అప్పట్లో రైజింగ్ సన్, ఆ రెండోవాడు, ఉమ్. ఉమ్. ఆ సంజయ్ గాంధీ, ఉమ్. ఉమ్. వాడు చిన్నపిల్లాడప్పుడు ఆవిడ ఎత్తుకుందట. ఉమ్. ఎత్తుకున్నప్పుడు ఆ మెడలో ఉన్నటువంటి దీన్ని పట్టుకున్నట్టు లాగేసాడు. అది కాస్త తెగిపోయింది అని చెప్పుకున్నారు అప్పట్లో. ఉమ్. అప్పటి నుంచే డౌన్ఫాల్ వచ్చింది. ఆ. అంత పవర్ ఉంటుంది. మరి
ఉన్నది కాబట్టి గెలిచింది. అప్పటి నుంచి అది మళ్ళీ డౌన్ఫాల్ వచ్చింది, చాలా ఇబ్బందులు పడింది తర్వాత. ఓకే ఓకే. కాబట్టి అటువంటివి ఏమన్నా ఆవిడ మంచి జరగాలని చేశారు కాబట్టి ఎవరికి అక్కడ హామ్ అనేది జరగదు. కానీ మీరు అదే హామ్ జరగాలి అని చేస్తే మాత్రం పొలిటికల్లో వాళ్ళు గెలవాలి వీళ్ళు ఓడాలి అంటే అది వేరు. అంతేగాని ఒక మనిషిని చంపేయాలి అని అలా గనక మీరు ఏమైనా చేస్తే మాత్రం అది వాళ్ళకి చెడు జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు వాళ్ళు గుర్తించాలి ముందు. ఇప్పుడు ఈ ప్రయోగాలు చేసే వాళ్ళు చేసే ఉపాసన, ఈ సాధన ఏ దేవతకు సంబంధించిన? క్షుద్ర దేవతలు. క్షుద్ర దేవతలు. ఇదే దేవతలు మళ్ళీ ఈ వాళ్ళు ఇదే కాళీ అంటారు. ఇదే కాళీ అని శ్మశానంలో పెడతారు, దాన్ని శ్మశాన కాళీ అంటారు. ఓహో. వాళ్ళ పూజలన్నీ శ్మశానంలో చేస్తారు. మనం ఏమో ఏదో చామంతి పూలు లేకపోతే గులాబీ పూలు ఇలా తీసుకొచ్చేస్తాం. వాళ్ళేమో 2 పూరీలు 4 ఎముకలు ఇవన్నీ పట్టుకొచ్చి అక్కడ భీకరంగా పెడతారు. ఇంకా ఏమన్నా ఉంటే ఆ ఎముకలతో మాల తయారు చేసి మెళ్ళో వేసుకుంటారు. ఇప్పుడు ఇందులో అందరినీ నమ్మటానికి లేదు. ఇప్పుడు మనకి ఊళ్ళల్లో కొంతమందిని వీళ్ళు ప్రయోగం చేశారు అని చెప్పేసి వాళ్ళని పట్టుకుని చెట్టు కట్టేయటం, వాళ్ళని కాల్ చేయటం ఇట్లా చేస్తుంటారు. వాళ్ళు నిజంగా ప్రయోగం చేశారా లేదా అనే విషయం తెలియదు. ఎందుకంటే కొంతమంది అమాయకులు వీళ్ళకి తెలియదు పాపం. కానీ జనాన్ని మోసం చేయడానికి మాకు తెలుసు, మేము ప్రయోగం చేస్తాం అని పిచ్చి మాటలు మాడుతారు. దీంతో 10 మంది నమ్ముతారు. ఇలా ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ వశీకరణ ఇవన్నీ కూడా ప్రయోగాలేనా గురువుగారు? వశీకరణ ప్రయోగమే. నమ్మొచ్చా దీన్ని కూడా? ఏం చెప్తారు దీని గురించి? ఏమ్మా ఇప్పుడు ఈ వశీకరణ నమ్మొచ్చు అంటారా? ఎందుకంటే దీంట్లో మొన్నే కదా మనకు వెళ్ళిన శ్యామల నవరాత్రులు. అవునండి. మరి అప్పటి 9 రోజులు కూడా శ్యామల మంత్రాన్నే కదా మనం పూర్తిగా ఉపాసన చేసింది. మరి అది కంప్లీట్గా వశీకరణ మంత్రమే. అయితే వీళ్ళు అనుకున్నట్టుగా ఏదో రోజుకో 1000 చేసేస్తాను, రోజుకో మాల చేస్తాను వశమైపోతారు, అట్లా ఉండదు. అలా ఏం ఉండదు. నీకు అలా రిజల్ట్ రావాలంటే నువ్వు చాలా గట్టిగా చేయాలి, చాలా గట్టిగా చేయాలి. మరి రిజల్ట్ రావాలంటే సగం రిజల్ట్ వస్తే ప్రతి వాడు చేస్తాడుగా. అవును. అలా ఏం ఉండదు, చాలా గట్టిపడి చేయాలి. ఇదివరకు నా చిన్నప్పుడు ఇవన్నీ జనాన్ని మోసం చేయటమే జరుగుతారా. రియాలిటీ చాలా తక్కువ, ఇందులో మోసం అనేది చాలా ఎక్కువ. చిన్నప్పుడు నేను ఏదో కొన్ని పుస్తకాలు చూశాను. ఆ పుస్తకంలో వాడు రాసేవాడు, ఎవడో ప్రింట్ వేసేవాడు ఆ పుస్తకాలు. ఏదో ఒక దీపం తీసుకెళ్ళి అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత నువ్వు కోరుకున్న అమ్మాయి ఉండే ఇంటి ఎదురుకుండా ఆ రాత్రిపూట ఆ దీపాన్ని కనుక వెలిగించి అక్కడ నమస్కారం పెట్టి వచ్చేస్తే ఆ అమ్మాయి నీకు 3 రోజుల్లో వశం అయిపోతుంది అని రాసేవాడు ఈ పుస్తకంలో. ఒకసారి వచ్చి అడిగారు, పెట్టి చూడరు. వాళ్ళే ఎక్కర్లేదు. ఆ సందులో ఎవరు చూసినప్పటికీ, నరమానవుడు ఎవడు చూసినప్పటికీ నేను నరికి అక్కడ పాతి పెడతారు. అంతేగా. మరి నువ్వు ఏం చేసావో తెలీదు, నువ్వు ఎందుకు పెట్టావో తెలీదు, అసలు ఇది నిజమో కాదో తెలీదు. తాట తీయడం మాత్రం గ్యారెంటీ. సో ఇవన్నీ కూడా మన యొక్క అమాయకత్వాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు తప్పించి వీటిల్లో నిజాలు అనేవి చాలా తక్కువ. వశీకరణ, ఒకే వశీకరణ బాగుంది. నువ్వు వశీకరణం చేసుకుని ఏం చేస్తావు? ఎంతమంది మలుచుకుంటా అనే భావనతోటే ఈ వశీకరణ. ఎంతమందిని వశీకరణ చేసుకుంటా? అవతల వ్యక్తి కనుక మనసు స్థిరంగా ఉన్నట్లయితే వాడి వశీకరణం చేసుకోవడం నీ వల్ల కాదు. పనిచేయదనా? శుభ్రంగా ఏ మాత్రం పనిచేయదు. నువ్వు చెప్పిన మాటలు అన్నీ ఉంటాడు, అలాగే 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 అంటాడు. బయటికి వెళ్ళేటప్పుడు ఇలా దులిపేసేసి వెళ్ళిపోతాడు. ఇదేదో బాగుంది. ఏమి చేయడు. ఎప్రటైజ్ చేసేప్పుడు కూడా అంతే. ఎప్రటైజే కదా వశీకరణం చేయటం అంటే. అడగండి ఎప్రటైజ్ని, అందరూ ఎప్రటైజ్ కారు. అవును అవును. స్థిరమైనటువంటి మనసు ఉన్నటువంటి వాడు వాడిని చేయటం అనేది మా వల్ల కాదండి అంటారు వాడు. కాబట్టి అందరూ వశీకరణం కారు, అలా వశం కారు. ఇది కూడా మనం వశీకరణ దేనికి చేస్తున్నాం చాలా జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఏదో కొన్ని వీక్ మైండెడ్ పర్సన్స్ ఉంటారు, ఏదో సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు, వాడికి ఏదో పెట్టుడు మందులు పెట్టారండి, వాడు వీడు చెప్పినట్టు వాడు చేస్తూ ఉంటాడండి అని. అది వాళ్ళ ఆలోచన శక్తి వాళ్ళకి తగ్గిపోయేటట్టుగాను, బుద్ధి లేకుండా ఉండేట్టుగాను అలా తయారు చేస్తారు వాళ్ళని. అంతే తప్పించి ఇంకేం లేదు. ఓకే. అంటే మనం గట్టిగా ఉన్నంత వరకే. ఒకసారి ఎప్పుడో నా మీద
ఆవిడ వశీకరణ చేస్తాడు అని చెప్పారు. సాహిబ్ గారు హైదరాబాద్లోనే సాహిబ్ గారు ఎవరో వశీకరణ చేస్తారు అని చెప్పారు. అవునా, ఎలా ఉంటుంది అసలు వశీకరణ, నాకు కూడా చూడాలని ఉంది, నాకు చూపించండి ఒకసారి అన్నా. నేను చూపించండి కాదు, కావాలంటే మేము మీద కూడా చేస్తారన్నారు. వెరీ గుడ్. వాడికి నేను 10,000 డబ్బులు కూడా ఇచ్చా చేయమనా. నా మీద చేయమని నేను 10,000 డబ్బులు కూడా ఇచ్చా. సూపర్. ఏం చేయాలన్నాడు, నా మీద వశీకరణ చేయన్నాను. వాడు ప్రయత్నం చేసామన్నాడు. 3 నెలలు ప్రయత్నం చేశాడు, ఏం కాలే. ఏమయ్యా వశీకరణ చేసావా అన్నాను. నా వల్ల కాలేదు, మా గురువుని పట్టుకొస్తానని వెళ్ళాడు. ఆ గురువు గారి 90 ఏళ్ళు. ఆ గురువు గారు కూడా విశ్వ ప్రయత్నం చేశాడు. చేసి వాళ్ళు చెప్పేది అంటే, మా దగ్గర కన్నా మీ దగ్గర ఏదో అతీతమైనటువంటి చాలా గట్టిదైనటువంటి శక్తి ఉన్నదండి, అందుకని అది మీ దగ్గరికి రావటం లేదు అన్నాడు. మరి ఈ మాట చెప్పడానికి నాకు 10,000 ఖర్చా, మీరు మరి డబ్బులు కూడా ఇచ్చా. సో వశీకరణ జరుగుతుంది అంటే అన్ని చోట్ల కాదు, ఇది చేస్తున్నామని చెప్పేవాళ్ళు అందరూ వాళ్ళు చేయటం అనేది కాదు. అది అబద్ధమే, ఇది అబద్ధమే. అలా అని అసలు ఇది లేదు అని చెప్పడానికి లేదు. కేవలం వీక్ మైండెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈ హైదరాబాద్లోనే ఒక ఆవిడ భర్తతో ఏదో సమ్ డిస్ప్యూట్ వచ్చింది. ఆ భర్త నాకు వశమైపోవాలి అని చెప్పేసి వాడి మీద వశీకరణం ప్రయోగించండి అని అడిగింది. అట్లాంటివి జరగవమ్మా. నాయకుడు కూడా వచ్చింది, వస్తే చెప్పా అదేం జరగదమ్మా, అట్లా కాదు, ఏం కావాలి నీకు, వాడు నేను చెప్పినట్టు వినాలి, జరగనటువంటి పనులు ఎందుకు, ఓ నీకేం కావాలంటే చేసుకోపో అన్నాం. వెళ్ళిపోయిన తర్వాత ఒక గేదెలు కాచుకునేటటువంటి వాడు యాదవుడు అంటారో మరి అతన్ని ఏమంటారో తెలియదు నాకు, గేదెలు కాచుకుంటూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళారు, అతని పనులు చేస్తాడు అని చెప్పారట. సరే చేశాడు. నేను ఇంకో మాట అడిగాను కూడా, బయటికి వెళ్ళి చేయించుకోవచ్చానండి. చేయించుకో, వాడు నీ మీదే చేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు అన్నాను. ఏం కాదండి నేను అట్లా, సరే పో. సరే వాడికి ఏదో వాడు డబ్బులు అడిగిన డబ్బులు ఇచ్చింది. ఏమిటి అంటే మా ఆయన మీద వశీకరణం చేయాలి. అలాగేనమ్మా అన్నాడు. వారం రోజులు అయిన తర్వాత ఈవిడ వీడి చుట్టూ తిరగడం మొదలెట్టింది. మీరు అన్నట్టుగా ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అయ్యో, వాడి చుట్టూ తిరగడం మొదలెట్టింది. వాడికి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈవిడ కూడా చేసి పోయి వాడు చేసుకుంది. ఘోరం. మరి వశీకరణ ఉంది కదా, ఉందిగా. ఇప్పుడు అనుభవించు, బాగుంది కదా, సమ్మగా ఉంది, అనుభవించిపో. ఇప్పుడు ఆమెకు అది ఇబ్బంది కూడా తెలియదు, ఇంకా ఇబ్బంది పడితే తెలిసి ఉపయోగం ఏంటి? అవును, చేతులు కాలిపోయిన తర్వాత నువ్వు ఆకులు పట్టుకున్నా ఇంకేం పట్టుకున్నా ఉపయోగం ఏముంది? కాబట్టి ఇవేవో ఉన్నాయి, ఏదో జరిగిపోతుంది, ఇలాంటి పిచ్చి వేషాలు ఎవరు వెయ్యొద్దు. ఈ మాట చాలా ఖచ్చితంగా చెప్తాను. మనం వద్దు. అసలు సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తారా లేదు, సైంటిఫిక్ ప్రూవ్ చేసి ఏం చేస్తావురా నాయన, అసలు వద్దు. ఒకవేళ ఉన్నాయి అని తెలిసినా వాడి జోలికి వెళ్ళొద్దు. నువ్వు అమ్మవారిని ఇచ్చి ఆ వశీకరణ నీకు ఎంతవరకు, నేను మీ స్టూడియోకి వచ్చాను, నమస్కారం, మీరు వెంటనే అక్కడి నుంచి నమస్కారం స్వామి బాగున్నారా, అంతవరకు ఆ వశీకరణ చాలు, అంతకన్నా ఎక్కువ ఒక్కల్లా. అంతే. వెళ్ళిన చోట నీకు సభా గౌరవం తగ్గితే అంతవరకు నీకు వశీకరణ చాలు, మిగిలిన విషయాలు వద్దు. సో వశీకరణ అంటే ఉన్నాయి, లేకపోలేదు. తెలిసినటువంటి వాడు గట్టివాడు ఎవరైనా వశీకరణ చేయగలిగితే, వాడు గట్టివాడు నీకు ఎలా తెలుస్తుంది? నీ మాడు పగిలితే కదా వాడి కెపాసిటీ తెలుస్తుంది. మరి అది ఇబ్బంది కదా. మరి నువ్వు రెడీనా పగలగొట్టించుకోవడానికి అంటారా? మనం వెళ్ళటము అంటే ముందు వాడిని బాగు చేయ, అసలు వాడి కెపాసిటీ ఎంత ఉందో తెలియదు, మన డబ్బులు తెచ్చి వాడు ముందు ఇవన్నీ లాస్ అయిపోతాయి. కాబట్టి అటువంటి పనులు ఏం చేయొద్దు. నీకు ఏమన్నా చేస్తే భగవంతుడికి నమస్కారం పెట్టు, నాకు ఇది కావాలి అని అడుగు, నీ మొహాన్ని ఏమన్నా రాసి పెట్టుంటే వస్తుంది, లేకపోతే రాదు. ఒకసారి ప్రయోగం జరిగిన వాళ్ళు నిజంగా ఒక మంచి గురువుని పట్టుకోనో లేకపోతే ఒక మంచి విధానాన్ని ఏదైనా ఆచరించో బయటికి వచ్చి నార్మల్ లైఫ్ నిజంగా లీడ్ చేసే అవకాశం అందరికీ ఉంటుందా? అంటే మీరంటే నిత్యము అమ్మవారి ఆరాధన సాధనలో ఉన్నారు కాబట్టి సాధ్యపడింది, అందరికీ సామాన్యులకు సాధ్యపడుతుందంటారా? అసలు ఫస్ట్ గుర్తించడమే అవ్వదు అన్నారు. గుర్తించడం అంటే ఒకటి జరుగుతున్నారమ్మా. ఒకసారి మధ్యాహ్నం 4 గంటల ప్రాంతాల్లో ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఎవరు అయ్యా నువ్వు అన్నాను. నేను ఇక్కడ ఆ దగ్గరలో ఉన్నటువంటి దీంట్లో ఒక ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నేను అర్చకుండండి అన్నాడు. ఆయన భార్య పిల్ల వచ్చారు. ఏంట్రా నాయనా నీ ప్రాబ్లము అన్నాను. నా మీద ఎవరో చేతపడి చేశారు సార్ అన్నాడు.
ఓహో! సరే కొంచెం సేపు విన్న తర్వాతన ఏంటి నీకేమన్నా బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయా అన్నాను. నాకేం లేదండి, ఆంజనేయ స్వామి వారు ఏమన్నా పెడితే నేను తింటమేను, ఆ గుళ్ళో వచ్చే ప్రసాదమే నాకు భోజనము అన్నాడు. వెరీ గుడ్. సో డబ్బులు లేవు, బాగుంది. మీ ఆవిడ ఏమన్నా అందంగా ఉందా అన్నా నేను. ఆ పక్కనే ఉంది, ఆఫ్రికా అడవుల్లో తిరుగుతుందే ముచ్చు, అది డిటో. ఎందుకు గురుగారు అమ్మాయిలు అంత ఘోరంగా? అన్నప్పుడు ఓకే ఓకే చెప్పలేసుకుంటా. అలా ఉంది. సరే ఇప్పుడు ఈ అందగత్తు కోసం ఎవడు చేయడు కదా, మరి ఇప్పుడు ఏముందని నీ మీద ప్రయోగం చేయాలి? నేను అడిగేది అది. అంతేగా. నీకే తీసుకుపోవడానికి డబ్బులు లేవు, తీసుకుపోవడానికి నీ పెళ్ళము అందంగా లేదు, మరి ఇంకేం తీసుకుపోవాలి నీ దగ్గర? ఓకే, ఇది ఇక రెండో పాయింట్. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? టెంపుల్లో. ఏ టెంపుల్? హనుమంతుడి ఆంజనేయ స్వామి వారి టెంపుల్. అవును. ఆంజనేయుడు అంటే భూతప్రత పిశాచి యాకిని ఢాకిని కాకిని హాకిని యాకిని ఆకిని ఇవన్నీ కూడా సంహారం చేస్తాడు అనే కదా. అవును. మరి ఆయన్ని పట్టుకోకుండా ఇంకో దేవత దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు? నువ్వు చేసే ఆంజనేయ స్వామి వారే ఉన్నాడు కదా. అంతే. పోనీ ఆంజనేయ స్వామి నీకు నమ్మకం కలగలేదా? కలగకపోతే సుదర్శన మహామంత్రం ఉంది కదా వైష్ణవంలో, అని ఉందా అన్నాను. ఉందండి. మరి చేసుకోవచ్చు కదా. ఇది ఒక ఫ్యాషన్. ప్రతివాడు కూడా వాడు డెవలప్ అవ్వలేకపోతే నా మీద ఏదో ప్రయోగం జరిగిందండి అని బయటకు వచ్చేసి 10 మందికి చెప్పేయటం. అవును. ఎందుకంటే మా బజార్లో మాకు 2 ఏళ్ళ అవతల ఒక ఇడ్లీ బండి పెట్టి ఉంటుంది. అమ్మాయి నాకు వారానికి 2 సార్లు వస్తుంది నా దగ్గరికి. గురువుగారు నా మీద ఎవరో ప్రయోగం చేశారండి, చేతబడి చేశారండి, నాకు నన్ను రక్షించండి అంటుంది. ఏమిటంటే నా బిజినెస్ ఎక్కి రావటం లేదు అంటుంది. దానికి ఇడ్లీ వేయటం చేత కాదు. ఆ ఇడ్లీ కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు అన్నీ వస్తాయి. ఆ చట్నీ కనుక చేస్తే నోట్లో పెట్టుకుంటే వారం రోజులు తిన్నటువంటి అన్నం కూడా నీకు బయటకు వస్తుంది. నువ్వు అవి సరిగ్గా చేయడం నేర్చుకొని బిజినెస్ వస్తుంది. ప్రతి వాళ్ళకి ఇది ఒక ఫ్యాషన్. నిజమే గురుగారు. ఎవడు చేస్తాడమ్మా? ఇప్పుడు ఒకవేళ నిజంగా ప్రయోగం చేసేవాడైతే వాడి దగ్గర ఏ 25,000 డబ్బులు తీసుకున్నాడు, మరి 25,000 రూపాయలు నీకు ఎందుకు ఇస్తావు నువ్వు? వాడికి ఎందుకు చేస్తాడు 25,000 రూపాయలు ఖర్చు పని? కాబట్టి అలా ఏం జరగదు. వింటే నన్ను చంపేస్తుందేమో కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉందండి, దాదాపు ఒక 15 years నుంచి తెలుసు. ఎప్పుడు ఎవరో చేసిరు మాకు ఇదే పదం వాడుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, వాళ్ళ యొక్క చేతకానితనాన్ని కవర్ చేసుకోవటానికి, కప్పి పెట్టుకోవటానికి. నువ్వు ఎందుకు రాలేదు అంటే ఆ విషయం చెప్పకుండా ఉండటం కోసమని మాకెవరో చేశారు, ఎవరో మా మీద ఇప్పుడు మేము ఫెయిల్ అయినాం, అది మా వల్ల కాదు. ఆ మాస్టర్ గారు ఆయన నాకు అర్థం కాని పరీక్షలు ప్రశ్నలన్నీ ఇచ్చాడు, అందుకని నేను రాయలేకపోయా. నాకు వచ్చిన ప్రశ్నలకు ఇస్తే నేను సమాధానాలు రాసేవాడిని. అది లెక్క. అంటే తప్పు ఎక్కడా మనది లేదు. మంది కాదు, కింద పడినా మేమే గెలిచాం, అంతే లెక్క. కాబట్టి ఈ ప్రయోగాలు ఉన్నాయా లేవా అంటే ఇవాళ రోజున ఈ ప్రయోగాలు చేసేటటువంటి వాళ్ళు చాలా 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 తక్కువ మంది ఉన్నారు. అది కూడా మన ప్రాంతాల్లో ఎక్కడా లేరు. ఎక్కడో కేరళ ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ కూర్చుని ఉన్నారు అన్నారు. అక్కడ దాకా పోటీ చేయించాలంటే కొన్ని లక్షలు అవుతాయి. మరి అంత ఖర్చు పెట్టి చేయించేవాడు ఎవడు? అంతకన్నా ఎక్కువ వాడికి లాభం రావాలి కదా. మరి మనమే చేస్తే వస్తుంది వాడికి. కాబట్టి ఇవన్నీ ఒట్టి అబద్ధాలు, ఇవి మూఢనమ్మకాలు అనేది. అసలు లేదు అని కాదు, అసలు ఉంది. అది సైన్సే కదా, అసలు ఉంది. కాబట్టి ఇక్కడ ఈ భావన అనేది ఉంది, ఇది మూఢనమ్మకం. ఇటువంటి మూఢనమ్మకాల్ని మనం యాక్సెప్ట్ చేయం. అరే కాదురా నాయన అని చెప్తాం. ఇప్పటికైనా వాళ్ళు మీరు మేలుకోండి, అది కాదు అని రియాలిటీ, ఆ రియాలిటీ షోలోకి రండి. పూర్వపు రోజుల్లో ఈ ప్రయోగాలు ఇవన్నీ ఎలా ఉండేది గురుగారు, ఈ విధానం అంతా అప్పట్లో? పూర్వకాలంలో అంటే కొంచెం అజ్ఞానం అనేది ఎక్కువగా ఉండేది కదా. ఎవరు చదువుకున్నవాడు కాదు కదా. ఏదో మన ఎన్టీ రామారావు ఏదో వేశాడు చిన్నప్పుడు, జానపద సినిమా ఒకటి వేస్తాడు. వాళ్ళ మనవరాల్ని, ఎవరో ముసలమ్మ ఉంటుంది, ఆ ముసలమ్మ మనవరాల్ని తీసుకుపోతాడు. అరే నువ్వు ఎవర్రా అంటే దాని మొగుడు అంటాడు వీడి పేరు. అది పోయి కంప్లైంట్ ఇస్తుంది రాజుగారికి, నా మనవరాల్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరు ఎత్తుకెళ్ళారు అంటే దాని మొగుడు అంటుంది. అంటే అవునవును, అది కూడా సరిగా తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలో ఉండేవాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎవరు ఏం చెప్తే ఆ మాట నమ్మేవాళ్ళు. ఇప్పటికి కూడా మనకు అంటారు ఇక్కడ కొన్ని వెనకబడినటువంటి జాతులు ఉన్నాయి, ఆ పాపం వాళ్ళకేం తెలియవు, వాళ్ళని ఎట్లాగే మోసం చేస్తూ ఉంటారు అని అంటారు. అంటే నాకైతే మరి లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు, నాకు తెలియదు. మరి అటువంటి వాళ్ళకి
ఎక్కడున్నా వాళ్ళని మోసం చేస్తారు పాపం. మనం ఏం చేయలేము. అంతే. వాళ్ళనేంటి మనం చదువుకున్నాము మాకు అన్నీ తెలుసు అనుకునే వాళ్ళని మోసం చేస్తూ ఉంటాయి. కాబట్టి అందులోంచి తప్పించుకోవాలి. ఇవి ఏవీ లేవు అని కాదు, ఉన్నాయి, చేసేవాళ్ళు లేరు. ఇంకా నమ్మని వాళ్ళకు మనం ఏమి చెప్పలేము. మనం ఏం చేయలేం. నమ్మిన వాళ్ళు మాత్రం ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు, దైవాన్ని పట్టుకుంటే సరిపోతుంది. మాకేదో పారామీటర్ పట్టుకున్నాం, ఈ మీటర్లో మాకు చూపించండి అంటే అన్నీ ఆ మీటర్లో కనిపించవు. ఇప్పుడు అన్నిటికీ మిషన్స్ వచ్చాయి కదా గురువు గారు, దీనికి కూడా ఏదైనా మిషన్ వస్తుందేమో మరి ఫ్యూచర్లో చూద్దాం. ఇప్పుడు ఒక మిషన్ ఉంది. ఇది మనం ఏదైనా పుస్తకం రాసిస్తే ఈ పుస్తకంలో దాని ఆరా ఎంత ఉన్నది అనేటటువంటి తీసిపెట్టే మిషన్ ఉంది. అవును అవును, అంతవరకు ఉంది. మరి ఇప్పుడు కూడా వీటికి కూడా ఏమన్నా మిషన్ వస్తే అప్పుడు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. నిజం నిజం గురువు గారు, చేయొచ్చు. ధన్యవాదాలు గురువు గారు. వెరీ గుడ్. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి